వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. ఇంగ్లాండ్ యువ పేసర్ జో రూట్ ఇప్పటి వరకు 39 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈసారి 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇంతటి గొప్ప ప్రదర్శనతో టెస్ట్ బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన బ్రూక్ ఈసారి 2వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. ఈసారి జో రూట్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతేడాది 898 పాయింట్లు సాధించిన హ్యారీ బ్రూక్ ఈసారి 22 పాయింట్లు కోల్పోయాడు. న్యూజిలాండ్పై మంచి ప్రదర్శన కనబరిచిన జో రూట్ తన మునుపటి స్కోర్ను నిలబెట్టుకుని అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్పై సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్స్ 867 పాయింట్లతో 3వ ర్యాంకును కొనసాగించగలిగాడు. టీమిండియా యువ స్ట్రైకర్ ఎస్ఎఫ్ జైస్వాల్ 4వ స్థానంలో నిలిచాడు. మొత్తం 811 పాయింట్లతో టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్మెన్ జైస్వాల్ కావటం గమనార్హం. అడిలైడ్ టెస్ట్ లో భారీ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ఈసారి 781 పాయింట్లతో 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ 759 పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన టెంబా బావుమా 753తో 7వ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్కి చెందిన డారిల్ మిచెల్ 729తో 8వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 9వ స్థానంలో నిలిచాడు. మొత్తం 724 పాయింట్లతో టాప్ 10లో చోటు దక్కించుకున్న రెండవ టీమిండియా ప్లేయర్ పంత్. పాకిస్తాన్కు చెందిన సౌద్ షకీల్ 724 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు. విరాట్ 20వ ప్లేస్లో, రోహిత్ 30వ స్థానంలో ఉన్నారు.